స్వార్థం ప్రతి ఒక్కరికి అవసరమే. స్వార్థం లేకుండా ఏ పని చేయలేం. అది అవసరమైనంత వరకే ఉండగలగాలి, శక్తికి మించి ఉండరాదు. శక్తికి మించి ఉన్నటువంటి స్వార్థంతో మానవుడు ఎదగలేనటువంటి స్థితి ఎంతైనా ఉంది. కనీసంగా తన స్థితి తాను తెలుసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది ఈ స్వార్థం అనే విషయంలో. స్వార్థాన్ని అవసరం మేరకు, అంటే తనకు కావలసినటువంటి పరిస్థితులు కనీసంగా తిండి, బట్ట, మనశ్శాంతి, ఈ మూడు కలిగిన మానవుడు ధన్యుడు అని నేను చెప్తాను. ఇంతకు మించి ఏది ఉన్నా కూడా మరో రకంగా మనశ్శాంతి ఉండదు. ఈ మూడు కలిగిన వాడు ప్రతి వాడు కూడా మరి జీవిగా ఎంతో మేలు పొందినవాడవుతాడు. వీటి కోసమే కనీసంగా మీరు ఈ ధ్యాన సాధన అనేది సాధించాలి. నా కోసం కాదు, మీకోసం చెప్తున్నాను. మరొక మారు ధ్యాన ప్రస్థానం నుండి మనం పొందే ధ్యాన పద్ధతి ద్వారా మరి మీ అందరికీ మేలు కలగాలని, మరో నూతన ప్రక్రియను మీరు చేపట్టగలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. నా ప్రయత్నం కూడా ఉంటుంది. నన్ను ప్రత్యక్షంగా తీసుకురాగలిగే శక్తియుక్తులు మీకు రావాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తాను.